హాయ్ యూఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మనశంకర వరప్రసాద్ విడుదల డేటు వచ్చేసింది. రాజా సాబ్ 9వ తారీఖున మన ముందుకు వస్తుంటే ప్రేక్షకుల ముందుకి ఈ మనశంకర వరప్రసాద్ 12వ తారీఖున వస్తుంది. అంటే జస్ట్ 3 రోజుల వ్యవధిలో మనశంకర వరప్రసాద్ వచ్చేస్తుంది. అది అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి వినూత్నమైన ప్రచారం చేయడానికి ఇప్పటికే అనిల్ రావిపూడి అన్ని సన్నాహాలు చేసుకున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఆయన చేస్తున్న ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే చిరంజీవి గారు గత సినిమాల్లో ఉన్న పాపులర్ డైలాగ్స్, రఫ్ ఆడిస్తా, లేకపోతే కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ఇటువంటి కొన్ని పాపులర్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ చెప్పిన వాళ్ళకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారి చేతుల మీదుగా మంచి గిఫ్ట్ ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది కూడా ఎవరికి? మీడియా ఫ్రెండ్స్, మీడియా పర్సన్స్ను ఎవరైనా సరే ఒక క్వశ్చన్ అడగాలంటే దానికి ముందు చిరంజీవి గారిది ఏదో ఒక డైలాగ్, పాపులర్ డైలాగ్ చెప్పి అప్పుడు క్వశ్చన్ అడగాలని చెప్పి మొన్న ప్రెస్ మీట్లో పెట్టడం, అది బాగా ఇప్పుడు వైరల్ అవుతుండడం మనం చూస్తున్నాము. అంటే అంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అనిల్ రావిపూడి అంటేనే పబ్లిసిటీ కింగ్. సినిమాని ఎంత శ్రద్ధగా తీస్తాడో, తీసిన సినిమాని రెట్టింపు శ్రద్ధతో ప్రమోట్ చేస్తాడు. ఆ విధంగా జనాల్లోకి తీసుకెళ్ళి, అంటే ముందే ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మనం ఫిక్స్ చేయాలని చెప్పి దానికంటూ ఒక చిన్న బడ్జెట్ కేటాయించుకునేలాగా చేయడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. మొన్న ఈ సినిమా నిర్మాతలైనటువంటి సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, అనిల్ రావిపూడి ముగ్గురు కలిసి ఈ సినిమా గురించి అనేక విశేషాలు పంచుకున్నారు. ఇంకా గట్టిగా ఒక 4 రోజులు కూడా లేదు, అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఇంకా వరుసగా దీని గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దీనికి ఇంగ్లీష్లో షార్ట్ కట్ ఎంఎస్జి అని పెట్టారు, మనశంకర వరప్రసాద్ గారు అని. దానికి ఎంఎస్జి అని ఇంగ్లీష్లో ఒక సింప్లిఫై చేసి పెట్టారు. ఇంకా రకరకాల కాంటెస్ట్లు ఇవన్నీ కూడా క్రియేట్ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇంకా వెంకటేష్, ఈ సినిమాలో వెంకటేష్కి సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి క్యారెక్టర్కి సంబంధించిన ఫస్ట్ లుక్ అది విడుదల కావాల్సింది ఉంది. అలాగే చిరంజీవి వెంకటేష్లపై చిత్రీకరించినటువంటి పాట తాలూకు గ్లిమ్స్ టీజర్ కూడా రావాల్సింది ఉంది. అంటే రోజు రోజుకి అంచనాలు పెంచుకుంటున్న సినిమాల్లో ఇది కూడా ఒకటని మనం చెప్పచ్చు. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఒక పక్కేమో చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమాకి సంబంధించినటువంటి పబ్లిసిటీ హడావిడేది నడుస్తుంది. ఇంకో పక్కేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి ప్రమోషన్ అది స్టార్ట్ చేశారు. మొన్న ఆయన మంచి సూపర్ డూపర్ స్టెప్స్ వేసినటువంటి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఇంకో పక్క రామ్ చరణ్ పెద్ది సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలవడం మనం చూసాం. అంటే ప్యారలర్గా మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఈ ముగ్గురు సంబంధించినటువంటి సినిమా విశేషాలన్నీ కూడా సందడి చేస్తున్నాడు ఏకకాలంలో. అంటే విడుదలకు సంబంధించి కొంత ఈ గ్యాప్ డెఫినెట్గా ఉంటుంది. ఇదేమో జనవరిలో వస్తుంటే మార్చిలోనేమో పెద్ది, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఏకకాలంలో, అంటే సైమల్టేనియస్గా ఈ ముగ్గురు సినిమాలకు సంబంధించినటువంటి విశేషాలు రావడం అన్నది నాకు తెలిసి చాలా అరుదుగా జరుగుతున్నటువంటి ఇది. అందువల్ల మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక ముందే పండగ లాంటిది. అంటే సినిమాల విడుదలకు ముందే ఒక పండగ లాంటి ఇదన్నమాట. కాబట్టి ఈ 3 సినిమాల గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి హరీష్ శంకర్ అంతకుముందు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఎంత పెద్ద హిట్ అయింది తెలుసు, గబ్బర్ సింగ్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్గా వస్తున్నాడు. సేమ్ ఏదైతే గబ్బర్ సింగ్లో ఒక మ్యాజిక్ జరిగిందో ఈ సినిమాకు కూడా అంతకంటే ఇంకా పెద్ద మ్యాజిక్ జరగబోతుందని చెప్పి మనకి తెలుస్తుంది. ముఖ్యంగా హరీష్ శంకర్ ఈ మధ్యకాలంలో కొంచెం సక్సెస్ల పరంగా వెనకబడి ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మీద చాలా ఫోకస్ పెట్టాడని మనకు తెలుస్తుంది. అంటే ఇంతకుముందు అతను రవితేజతో చేసినటువంటి మిస్టర్ బచ్చన్ బాగా డిసప్పాయింట్ చేసింది. అందువల్ల ఈ సినిమాతో తన సత్తాను చాటుకోవడానికి హరీష్ శంకర్ అన్ని విధాలుగా సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక పెద్ది సినిమాకి ఉన్న క్రేజ్ గురించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ పాట చికిరీ చికిరీ పాట అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది.
అంటే చిన్న మూడేళ్ల పిల్లల దగ్గర నుంచి ముదుసలి వీళ్ళ వరకు కూడా అది ఉర్రూతలూగిస్తున్నటువంటి పాట. సో, ఇలాగా ఓ పక్క చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్', పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', రామ్ చరణ్ 'పెద్ది' 3 సినిమాలు కూడా ప్రమోషన్స్ పరంగా మంచి ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. హోప్స్ రోజు రోజుకి ఆ సినిమాల మీద ఉన్నటువంటి అంచనాలని బాగా పెంచుతున్నాయి. ఆహ్, ముఖ్యంగా 'మనశంకర వరప్రసాద్' సినిమా గురించి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఇదేదో రికార్డ్స్ క్రియేట్ చేసేలాగుంది. మళ్ళీ మెగాస్టార్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక ఇదైతే చక్కర్లు కొడుతుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎక్కడ ప్రమోషన్స్ విషయంలో వెనకడుగు వేయకుండా, వెనక్కి తగ్గకుండా దూసుకుపోతున్నారు. అంటే ఆ సినిమాతో పాటు వస్తున్న మిగతా సినిమాల వాళ్ళని కూడా అలర్ట్ చేసేలాగా ఆహ్, దూసుకుపోతుంది పబ్లిసిటీ పరంగా. సో, ఈ 'మనశంకర వరప్రసాద్' సినిమా మెగాస్టార్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.